అక్కినేని నాగార్జున కెరీర్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం బంగారాజు. ఈ చిత్రం గతంలో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. సోగ్గాడే చిన్నినాయన చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించడంతో దాన్ని కొనసాగింపుగా బంగారాజును తీశారు. అందులో నాగార్జున, నాగచైతన్య ఇద్దరు హీరోస్గా నటించారు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. దాంతో బంగారాజుని ఒక సిరీస్ లాగా అనేక పార్ట్స్ చేస్తామని ఇప్పటికే నాగార్జున ప్రకటించారు. ఇప్పుడు దాని పనులు స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. బంగారాజు కథను సిద్ధం చేసే పనులు దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి ఇప్పటికే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అఖిల్ మరో హీరోగా నటించబోతున్నట్టుగా సమాచారం. సీక్వెల్లో చిన్న బంగారాజు పాత్రలో అఖిల్ చేస్తారని తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగానే కథను తయారు చేయమని ఇప్పటికే నాగార్జున దర్శకుడికి చెప్పినట్టుగా సమాచారం. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరిలోనే బంగారాజు 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ కథను కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నారట. బంగారాజు గ్రామీణ నేపథ్యం ఉన్న కథ. దానికి ఒక గుడిని ప్రధాన హైలైట్గా చేర్చి కథను నడిపించారు. గుడి కోసం, తన ఫ్యామిలీ కోసం స్వర్గంలో ఉన్న బంగారాజు తిరిగి భూమి మీదకు వచ్చి ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అనే కథతో గత 2 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు బంగారాజు 2 కూడా అదే నేపథ్యంతో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే కథనం వేరే విధంగా ఉంటుంది అన్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో టాలీవుడ్లో డివోషనల్ కంటెంట్ ఉన్న చిత్రాలు భారీ విజయాలను సాధిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఇక బంగారాజులో కూడా డివోషనల్ కంటెంట్ ఉంది. ఈ మూవీ ఒక గుడికి సంబంధించింది. శివుడి గుడిలో ఉన్న నిధులను శత్రువులు కాజేయడానికి చూస్తుండగా బంగారాజు ఫ్యామిలీ మాత్రం తరతరాల నుండి ఆ గుడి నిధులను కాపాడుతూ ఉంటుంది. కాబట్టి శివుడి నేపథ్యం ఎక్కువగా ఉన్న సినిమా ఇది. అందుకే బంగారాజు సీక్వెల్లో శివుడికి సంబంధించిన డివోషనల్ కంటెంట్ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. శివుడికి సంబంధించిన సన్నివేశాలు మాత్రం గ్రాఫిక్స్లో విజువల్ వండర్గా తీసేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇదే కనుక జరిగితే పాన్ ఇండియా స్థాయిలో బంగారాజు 2 బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మంచి కథకి డివోషనల్ కంటెంట్ పెడితే అవి సూపర్ హిట్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన అఖండ, కార్తికేయ 2, హనుమాన్, కల్కి ఇవి కోవకు చెందినవే. కాబట్టి బంగారాజు 2లో కూడా కథతో పాటు డివోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు నచ్చేలా డిజైన్ చేసి త్వరలోనే షూటింగ్ ని మొదలు పెడతారని సమాచారం. సీక్వెల్లో చిన్న బంగారాజుగా అఖిల్ నటిస్తారని తెలుస్తుంది. అఖిల్కి ఇప్పటి వరకు భారీ హిట్ పడలేదు. కాబట్టి బంగారాజు 2 మూవీలో హీరోగా తీసుకొని తన కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ ని వేయాలని నాగార్జున డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ కథను సిద్ధం చేసి నటీనటులను ఎంపిక చేసి షూటింగ్ కూడా మొదలు పెడతారని సమాచారం. వచ్చేడాది బంగారాజు 2 విడుదల చేసే విధంగా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వచ్చేడాది విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నట్లు కూడా సమాచారం. గత 2 చిత్రాలకు నాగార్జున ప్రొడ్యూసర్గా చేశారు. ఈ సినిమా కూడా తానే నిర్మాతగా చేస్తారని సమాచారం. ఇక సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి తీసుకొని అవకాశాలు కనిపిస్తున్నాయి. గత చిత్రం నా సమీరంగా కూడా కీరవాణి సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఆ సినిమాలో నేపథ్య సంగీతం అలాగే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి బంగారాజు లాంటి కథకి ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అయితే బాగుంటుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టుగా బంగారాజు 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అందులో అఖిల్ నటన ఎలా ఉంటుందనేది ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్లో ఆసక్తి రేపుతుంది. ఈ సినిమాకి సీక్వెల్ త్వరగా రావాలని అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కినేని ఫ్యామిలీకి పెద్ద బ్లాక్ బస్టర్ పడలేదు. కానీ బంగారాజుతో మాత్రం వెండితెర మీదకి వచ్చే అవకాశం పాన్ ఇండియా స్థాయిలో అక్కినేని ఫ్యామిలీకి బ్లాక్ బస్టర్ పడుతుందనే ఆలోచనలు వినిపిస్తున్నాయి. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టుగా బంగారాజు 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.